మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై నేడు హైకోర్టు విచారించనుంది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలని హైకోర్టును హరీష్ రావు కోరారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేసి వాయిదా వేసింది. అక్టోబర్లో ఈ పిటిషన్లపై తదుపరి విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మాజీ మంత్రి అయిన హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సో విచారణకు చేపట్టడంతో ఇవాళ విచారించబోతోంది. అయితే హైకోర్టు విచారణపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. పిసి ఘోష్ నివేదికపై నేడు హైకోర్టు విచారించబోతోంది. వాస్తవానికి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు ఉంటాయని వైపున ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలోనే గతంలో ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గతంలోనే కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదంతా కూడా తప్పులు తరచుగా ఉన్నటువంటి రిపోర్టు పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా కేవలం హరీష్ రావుతో పాటు ఇతర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అలాగే కేటీఆర్ వీళ్ళందరినీ బదనాం చేయడం కోసం, పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క కమిషన్ ను ఏర్పాటు చేసి ఆ నివేదికను తయారు చేశారు. కానీ ఇందులో వాస్తవానికి ఎటువంటి నిజాలనేవి లేవు, పూర్తిగా అబద్ధాలతోనే ఈ యొక్క నివేదికను తయారు చేశారు అనేది హరీష్ రావు తన పిటిషన్ లో పేర్కొని హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. దీంతోనే వాదోపవాదనలు జరిగిన తర్వాత చేయడానికి కోర్టు నిరాకరించింది. ఇక విచారణ చేపడతామని చెప్పడంతో నేడు విచారించబోతోంది. ఇక ఈ విచారణలో కోర్టు ఎటువంటి తీర్పు చెబుతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలని హైకోర్టును గతంలోనే హరీష్ రావు కోరటం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేయటం జరిగింది. వీటిపైన అక్టోబర్ లో ఈ పిటిషన్ల మీద తదుపరి విచారణ చేపట్టబోతోంది. ఇక నేడు స్టే ఇవ్వడానికి సంబంధించి నిరాకరించింది కాబట్టి సో విచారణ ఏ రకమైనటువంటి విచారణ జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ ఇప్పటికే నెలకొంది. పైగా నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ అనేది అసెంబ్లీలో జరిగింది. దాదాపు కొన్ని గంటల పాటు అర్ధరాత్రి వరకు కూడా అసెంబ్లీలో యొక్క చర్చలు అనేవి జరిగాయి. ఒకవైపున అధికార ప్రతిపక్షాల మధ్య అధికార పక్షం రిపోర్ట్ కాపీలను చూపెడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని అంటూ కూడా సుదీర్ఘ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఇతర మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు సైతం దీని మీద తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది చర్చలో. ఇక మరోవైపున ప్రతిపక్షం నుంచి ఇటు హరీష్ రావు కావచ్చు, ఇతర నేతలు, మరోవైపున ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళు ఆ యొక్క కమిషన్ యొక్క తీరును, కమిషన్ తయారు చేసినటువంటి రిపోర్ట్ ను కూడా తప్పుపట్టారు. ఇక ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ తను అసలు ఈ కమిషన్లలో పొలిటికల్ లీడర్లని ఎందుకు బాధ్యులుగా చేరుస్తున్నారు, దీనంతటికీ కూడా ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేసిన వ్యక్తులు కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, పొలిటికల్ ఎజెండాగా దీన్ని ఎందుకు తయారు చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కొంత వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక చివరకు యొక్క రిపోర్టును ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రాత్రి సభ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలోనే ఈ యొక్క రిపోర్టును ఏం చేయాలి అని ఒకవైపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించినప్పుడు దాన్ని చెత్తబుట్టలో వేయండి అంటూ హరీష్ రావు మాట్లాడారు. అదే విధంగా సభ నుంచి వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదని, బీఆర్ఎస్ నేతలకు అవకాశం ఇవ్వట్లేదని సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఆ యొక్క రిపోర్టు కాపీలను గన్పార్క్ దగ్గర తీసుకొచ్చి వాటిని చెత్తబుట్టలో వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకమైనటువంటి హాట్ చర్చలు, కొన్ని నిర్ణయాలు కూడా జరిగిన తర్వాత ఇవాళ హైకోర్టులో యొక్క పిటిషన్ల పైన
ఒక రిపోర్ట్ నివేదిక సంబంధించినటువంటి చర్యలు తీసుకోవద్దు అనే దాని మీద సంబంధించినటువంటి పిటిషన్ల విచారణ అనేది ఉంది కాబట్టి ఎటువంటి తీర్పు అనేది హైకోర్టు నుంచి వస్తుంది, హైకోర్టు ఏం చెప్పబోతుందనే ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.